ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు సుందరామరెడ్డి గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. లేటెస్ట్ అప్డేట్స్ అంటే సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ సార్ రీసెంట్గా వెల్త్ మేనేజ్మెంట్ చాలా గ్రోత్ అవుతుంది కదా సార్, ఏంటి సార్ దాని రీజన్స్ ఏంటి అసలు? ప్రపంచవ్యాప్తంగా వెల్త్ కోవిడ్ కాడి నుంచి బాగా గ్రోత్ అవుతుందండి. Okay. ఎందుకంటే అన్ని ఎసెట్ క్లాసులు పెరగడం అనేది ఒక మెయిన్ రీజన్. మనం చూసుకున్నాం అనుకోండి, స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, గోల్డ్ కమోడిటీ అది కూడా ఆల్ టైమ్ హైలో ఉంది, రియల్ ఎస్టేట్ అది కూడా ఆల్ టైమ్ హైలో ఉంది, అందరికి వచ్చే ఇన్కమ్ కూడా ఆల్ టైమ్ హైలో ఉంది. అందుకని అన్ని పెరుగుతున్నాయి బై డిఫాల్ట్, అన్ని రకాల ఎసెట్. అంటే మీరు ఏ ఎసెట్లో ఇన్వెస్ట్ చేసినా సరే మీకు ఆ మనీ బాగా వస్తుంది అనమాట. ఓకే. అంటే పర్టికులర్గా ఇండియాలోని ఎందుకు వెల్త్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ ఇంత బాగా పెరుగుతుందంటే, వెస్ట్రన్ కంట్రీస్తో తీసుకుంటే అక్కడ వెల్త్ మేనేజ్మెంట్ అడ్వైజర్ సలహా తీసుకొని ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆల్మోస్ట్ 80% దాకా ఉంటారు. అది ఇండియాలో 3-4% కన్నా ఎక్కువ ఉండదు. అందుకని ఇండియాలో ఈ ఇండస్ట్రీ చాలా పెద్ద స్కోప్ ఉంది, వెల్త్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీకి. ఫ్యూచర్లో యా, డెఫినెట్గా ఆ ఏరియాలో ఇప్పుడు రిటైలర్స్ అర్థమవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది, దీనికి ఇది ఎక్స్పర్ట్ సలహా అవసరం అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అంటే ఇండియాలో ఇప్పుడే ఎందుకు సడన్గా అంటే, ఒకటి ఎడ్యుకేషన్స్ బాగా పెరుగుతుంది, ఫైనాన్షియల్ లిటరసీ సొసైటీలో బాగా పెరుగుతుంది. ఇక దాంతో ఏంటంటే ఎక్కువ మంది స్టాక్ మార్కెట్లో ఫోకస్ చేస్తున్నారు, ఎందుకంటే ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నాయి కాబట్టి. రెండోది ఏంటంటే స్టార్టప్ కంపెనీస్ పుణ్యం అంటూ తక్కువ వయసుకే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు అందరూ. ఒకప్పుడు 1,00,000-2 లక్షలు, ఇప్పుడు ఐపీఓ కొత్త ఒక్కొక్కళ్ళు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు పెడుతున్నారు ఒక్కొక్కళ్ళు. ఓకే, దాని మీద ఏంటంటే హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ ఎక్కువ అవుతున్నారు ఇండియాలో. హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ వాళ్ళకేంటంటే వాళ్ళ డబ్బును మేనేజ్ చేయడానికి కొంచెం సపరేట్ ఎక్స్పర్టైజ్ హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ వెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళు లైన్లోకి వస్తారు ఇక్కడ. అందుకని ఇండియాలో పిఎంఎస్ సర్వీస్ కానీ, లేకపోతే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కానీ, ఈ ఇండస్ట్రీ మొత్తం ఎక్కువైపోతున్నాయి అనమాట. ఓకే, ఈవెన్ మీరు స్టాక్స్ కనుక చూసుకుంటే వెల్త్ మేనేజ్మెంట్ స్టాక్స్ కూడా అన్ని ఆల్ టైమ్ హైలో ఉన్నాయి ఇప్పుడు. ఓకే, అండ్ థర్డ్ వన్ రీసెంట్గా ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా, ఐ మీన్ ఎస్ఎబి వాళ్ళకి కూడా అర్థమైపోయింది ఇది, అండ్ దాని మీద రిస్ట్రిక్షన్స్ పెట్టడం స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా ఈ ఇండస్ట్రీని ఎవరు సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు సెబీ వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కావచ్చు, లేకపోతే రీసెర్చ్ అనలిస్ట్ కావచ్చు, వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఫ్రేమ్ చేస్తుంది అనమాట. అంటే సొసైటీకి వీళ్ళ నీడ్ అవసరం అని చెప్పేసి ఇప్పుడు కానీ అర్థం కాదు వాళ్ళకి. ఓకే, అందుకని స్ట్రక్చరల్ ఫామ్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఈవెన్ ఇప్పటివరకు ఎన్ఎస్సీలో సపరేట్ ఇండెక్స్ లేదు వెల్త్ మేనేజ్మెంట్ మీద. ఫస్ట్ టైం వాళ్ళు కూడా క్యాపిటల్ మార్కెట్ మీద ఒక ఇండెక్స్ క్రియేట్ చేశారు. దాంట్లో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఓకే, అండ్ బ్రోకింగ్ కంపెనీస్, ఇవన్నీ కూడా ఒక ప్యాక్లా పెట్టారు. ఎక్స్చేంజెస్ ఈ మొత్తం కలిసి ఒక ప్యాక్ లాగా అనమాట క్యాపిటల్ మార్కెట్స్ మీద. అంటే ఇండియాలో ఇప్పుడు ఈ క్యాపిటల్ మార్కెట్స్ లేదా వెల్త్ మేనేజ్మెంట్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఎందుకంటే జనాలకు డిస్పోజల్ ఇన్కమ్ పెరుగుతుంది అండ్ ఇండియాలో వెల్త్ క్రియేషన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ ఏరియాలో ముందు రోజుల్లో కూడా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ప్రొఫెషనల్గా వెల్త్ మేనేజ్మెంట్లో సెటిల్ అవ్వాలనుకుంటే అంటే బెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే సిఎఫ్ఏ బాగుంటుంది, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అని చెప్పేసి. ఇది బాగుంటుంది. సిఎఫ్ఏ లెవెల్స్ బాగుంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ అమెరికన్ రిటర్న్ అనమాట, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా రాసుకోవచ్చు. ఆ ఏరియాలో హై ఎక్స్పర్టైజ్. అది లేదు అనుకున్నప్పుడు ట్రెడిషనల్ ఎంబీఏతో పాటు ఈ స్టాక్ మార్కెట్ సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి. దీంట్లో ఎన్ఐఎస్ఎంఎల్ కండక్ట్ చేస్తారు సెబీ వాళ్ళది, అవి బాగుంటాయి. లేదు అంటే సెబీ వాళ్ళే పీజీ డిప్లొమా ఇన్ వెల్త్ మేనేజ్మెంట్ కోర్స్ కండక్ట్ చేస్తుంటారు. ఆ కోర్స్ చేసినా సరే 1 year కోర్సు, వాళ్ళు కూడా ఈ ఇండస్ట్రీ సెటిల్ అవ్వచ్చు. ఓకే, అలాగే ఇటు సపరేట్గా ఇంటర్నేషనల్ డిప్లొమాస్ ఉంటాయి అనమాట, సర్టిఫైడ్ వెల్త్ ప్లానర్ అని, ఓకే, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనలిస్టులు అని, ఇవి ఇలాంటి సర్టిఫికేషన్స్ ఉంటాయి. అవి చేసినా సరే ఈ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వచ్చు. ఓకే, మొత్తం మీద వెల్త్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ చాలా పెద్ద స్పీడ్గా గ్రో అవుతుంది. ఎంటైర్ స్టాక్ మార్కెట్ ఇయర్లీ యావరేజ్ మీద అంటే 30% గ్రోత్ ఉంది ఇప్పుడు. అండ్ మన కనుక డిమాట్ అకౌంట్లో తీసుకుంటే సంవత్సరానికి 50 లక్షల డిమాట్ అకౌంట్లు కొత్త క్రియేట్ అవుతున్నాయి. అంటే వీళ్ళందరికీ వెల్త్ అడ్వైజర్స్ కావాలి కాబట్టి, అండ్ ఆ ఏరియాలో పెద్ద చాలా స్కోప్ ఉందన్నమాట. మొత్తానికైతే రైజింగ్ ఇన్కమ్ లెవెల్స్ ఉన్నప్పుడల్లా ఈ డిజిటల్ అసెట్స్కి చాలా డిమాండ్ వస్తుంది అనమాట. అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ స్టాక్ మార్కెట్లో హ్యూజ్ డిమాండ్ ఉంది వెల్త్ మేనేజర్స్కి. అండ్ దాంట్లో మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళది బాగుంది అని, లేదా 360 అవేర్నెస్ అదొకటి ఉంది. అండ్ థర్డ్ వన్ ఇంకా చాలా ఉన్నాయి, ఆనంద్ రాటి ఒకటి, చాలా ఉన్నాయి వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ చాలా ఉన్నాయి. బట్ స్టిల్ చాలా స్కోప్ ఉంది ఇంకా అని అంటుంది అది ఆ ఏరియాలో. ఓకే, ఎందుకంటే పిఎంఎస్ సర్వీస్ రన్ చేయొచ్చు, ఏఎఫ్ రన్ చేయొచ్చు, అండ్ ఏఎంసీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి రన్ చేసుకోవచ్చు, మెయింటెనెన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి లెవెల్ ఆఫ్ పెనిట్రేషన్ పెరుగుతుంది కాబట్టి సొసైటీలో ఇండస్ట్రీ గ్రోత్ బాగుంది. బేసికల్గా
ఇన్కమ్ లెవెల్ పెరగడం అనేది మెయిన్ రీజన్ అనమాట. ఒకప్పుడు 5 lakh 10 lakh అంటే చాలా పెద్ద ప్యాకేజీలు, ఇవాళ ఈ స్టార్టప్ ప్యాకేజీలు స్టార్టింగ్లోనే వచ్చేస్తున్నాయి. న్యాచురల్గా ఇంతకుముందు ట్రెడిషనల్ అసెట్స్లో పెట్టేవాళ్ళు డబ్బులు, లైక్ రియల్ ఎస్టేట్, గోల్డ్, బ్యాంక్ డిపాజిట్స్. ఇప్పుడు స్టాక్ మార్కెట్కి ఎక్కువ ఉంది మనీ అట్రాక్షన్. ఓకే, రీసెంట్గా ఈవెన్ ఆర్బీఐలు కూడా ఆ ఏరియాలో బ్యాంక్ డిపాజిట్ తగ్గిపోతున్నాయి, అందరూ స్టాక్ మార్కెట్కి అట్రాక్ట్ అవుతున్నారు, బీ కేర్ఫుల్ అని చెప్పేసి అందరు కూడా కొంచెం అలర్ట్ చేస్తున్నారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎక్కువ మంది ఈక్విటీ మార్కెట్కి అట్రాక్ట్ అవుతున్నారు అని. సో న్యాచురల్గా బెస్ట్ అడ్వైజ్ ఇవ్వడం కోసం వెల్త్ మేనేజర్స్ కంపల్సరీ కావాలి కాబట్టి ఈ ఏరియాలో మంచి స్కోప్ ఉంటుంది అనమాట. అందుకని మీరు ఎవరైనా కెరీర్ పరంగా ట్రై చేయాలనుకుంటే మాత్రం సిఎఫ్ఈతో ట్రై చేయొచ్చు ఈ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సార్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.